సో రైట్, శ్రీనివాస్ రెడ్డి గారు, తెలంగాణ ప్రభుత్వం రేవంత్ రెడ్డి దాదాపుగా 57 అంశాలతో కేంద్రానికి ఒక నివేదికనిచ్చినటువంటి చూసాం. సో ఈ 57 అంశాల్లో ఎన్ని ఈసారి బడ్జెట్లో తెలంగాణకు కేటాయిస్తారు అనేటువంటి అంచనాలు కాంగ్రెస్ ప్రభుత్వంలో అలాగే కాంగ్రెస్ నాయకుల్లో ఉంది. గుడ్ మార్నింగ్ అండి రోజా గారికి, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి దత్తాత్రేయ గారికి మరియు అందరికి కూడా, అదేవిధంగా ప్రత్యేక బడ్జెట్ చూసినటువంటి రాజ్ న్యూస్ ప్రజానీకానికి. ఇప్పుడు గతంలో రోజా గారు, రేవంత్ రెడ్డి గారు చాలా క్లియర్ గా మన ముఖ్యమంత్రి గారు 57 అంశాలకు సంబంధించినటువంటి ఒక ఏదైతే మనం కేంద్రం నుంచి ఆశిస్తున్నామో దానికి సంబంధించినటువంటి పంపించడం జరిగింది. సో ముఖ్యంగా ఏంటంటే హైదరాబాద్ అభివృద్ధిలో భాగంగా ఏదైతే మూసీ పునరుజ్జీవ ప్రాజెక్టు కావచ్చు, అదేవిధంగా మెట్రో విస్తరణ కావచ్చు, అదేవిధంగా సీవరేజ్ మాస్టర్ ప్లాన్ కావచ్చు, వరంగల్కి సంబంధించింది కూడా కావచ్చు, ఇండస్ట్రియల్ హబ్బులు కానీ, అదేవిధంగా మరి ట్రిపుల్ ఆర్ రోడ్డు కావచ్చు, మరి రేడియల్ రింగ్ రోడ్డు కానీ ట్రిపుల్ ఆర్ రోడ్డు మధ్య ఉంటుంది రేడియల్ రోడ్డు కావచ్చు, ఇలా చాలా రకాలుగా మనం అడిగాము. దాదాపు 1,63,000 కోట్ల రూపాయలు ఇవాళ మనం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అంటే కేంద్ర బడ్జెట్ లో ఆశిస్తున్నాము. మనం దానికి సంబంధించినటువంటి కూడా చాలా పూర్తిగా గతంలోనే రేవంత్ రెడ్డి గారు కావచ్చు, అదేవిధంగా మన పట్టి గారు కూడా వాళ్ళకి సబ్మిట్ చేయడం జరిగింది. మనకు గతంలో కూడా కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ ఎలాంటి ఇవ్వలేదు, మరి మనకు మొండి చేయ చూపించింది తెలంగాణకు. మరి 8 మంది తెలంగాణ నుంచి ఎంపీలు ఉండి, సాక్షాత్ కిషన్ రెడ్డి గారు లాంటి వాళ్ళు, బండి సంజయ్ లాంటి వాళ్ళు కూడా మంత్రులు ఉన్నా కూడా మనకు తెలంగాణకు ఎలాంటివి కూడా ఇవ్వలేదు. సో ఇప్పుడు ఏంటంటే మనము FRBM చట్ట ప్రకారం మనకు తెలంగాణకు వచ్చేది రోజా గారు 3% మనం లోన్ తీసుకునేటట్టు, దానికి కొద్దిగా చట్టాన్ని సరళిస్తే 4% అడగడానికి కూడా మనకు అవకాశం ఉంటుంది. అట్లాంటివి కూడా మనం అడుగుతున్నాం. ఇంకోటి ఏంటంటే మనకు తెలంగాణ కేంద్ర పన్నుల వాటా కూడా 41% వస్తుంది, దాన్ని కూడా పెంచాలి. ఎందుకంటే మనం రూపాయి ఇస్తే మనకు 41 పైసలే వస్తుంది. ఇది చాలా స్పష్టం అందరికి కూడా. ఇవాళ మనము విజన్ 2047 పెట్టుకున్నాము. 2047 లో భాగంగా 3 ట్రిలియన్ల ఆర్థిక వ్యవస్థతో దూసుకెళ్తుంది. ఇవాళ మనం గ్లోబల్ సమ్మిట్ ఎంతో గొప్పగా పెట్టుకున్నాము. కొన్ని 5,75,000 కోట్ల రూపాయల ప్రైమరీ పెట్టుబడులను కూడా మనం ఇవాళ ఆకర్షించారు. రేవంత్ రెడ్డి గారు ఒక దేశ స్థాయిలో హైదరాబాద్ మ్యాప్ ను చూపించారు. సో ఇవాళ నిర్మలా సీతారామన్ గారికి కంగ్రాచులేషన్ చెప్తున్నాను. ఎందుకంటే ఆమె వరుసగా 9వ బడ్జెట్ ప్రవేశపెట్టబోతున్నారు 11 గంటలకు ఈ రోజు. సో మధ్యంతర బడ్జెట్ తో కలుపుకుంటే ఇది 9వ. మరొక మహిళ గాని జనరల్ గానీ ఆమె కూడా నేను కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధిగా కంగ్రాచులేషన్ చెప్తున్నాను. ఇంకోటి ఏంటంటే మరి నిర్మలా సీతారామన్ గారు కూడా మన తెలుగింటి కోడలు కాబట్టి ఒక్కసారి మన తెలంగాణని మన అవసరాల మేరకు ఏదైతే 1,63,000 కోట్ల రూపాయల కేంద్ర బడ్జెట్ లో మనం ఆశిస్తున్నాం, అవి కూడా మనకు ఇవ్వాలని కూడా నేను చాలా మనస్ఫూర్తిగా కోరుకుంటాను. ఎందుకంటే ఇంతకుముందు జరగలే. మనం ఇవాళ మనకెంత అంటే తెలంగాణ పాలిత రాష్ట్రాలు కావచ్చు, అంటే కేంద్ర బీజేపీ పాలిత రాష్ట్రాలు ఏదైతే ఉన్నాయో వాళ్ళకేమి ఎక్కువ బడ్జెట్ కేటాయించడము, అదేవిధంగా అదర్ దాన్ బీజేపీ అంటే కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలు ముఖ్యంగా తెలంగాణ లాంటి రాష్ట్రాలకి బడ్జెట్ కేటాయించకపోవడం మనం చాలా స్పష్టంగా చూపిస్తున్నాం. ఇవాళ మనం ఇంత తెలంగాణ రాష్ట్రం ఇంత ముందున్నా కూడా మనకి ఇచ్చి ఇన్కమింగ్ అనే కాడికి వచ్చే వారికి చాలా తక్కువ ఇస్తున్నారు. ఇది మన ప్రతి డిబేట్ లో కూడా దీని గురించి చాలా స్పష్టంగా డిస్కస్ చేస్తున్నాం. సో ఈసారి కొద్దిగా మన తెలంగాణ మీద సీతకన్ను వేయకుండా ఒక సీతమ్మ గారు ఏదైతే ఉన్నారో మీరు చెప్పినట్టుగా సీతమ్మ గారు సీతకన్ను వేయకుండా ఈసారి ఖచ్చితంగా తెలంగాణకు 1,63,000 కోట్ల రూపాయల బడ్జెట్ కేటాయించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఎందుకంటే ఇది మ్యూట్ లో పెట్టండి కొంచెం. ఏముందంటే ఎప్పుడు కూడా మనకి కేటాయింపుల కాకపోతే వరకు మొండి చేయ జరుగుతుంది. చూస్తున్నారు రామ్మోహన్ రావు గారికి కూడా తెలుసు ఇవన్నీ కూడా. ఎందుకంటే ఇప్పుడు ఇవన్నీ కూడా ఈసారైనా ఖచ్చితంగా, ఎందుకంటే భారతదేశంలో ముందు పోయే రాష్ట్రాల్లో ఇవాళ తెలంగాణ చాలా స్పష్టంగా ముందంజలో పోతుంది. ఇవాళ 2 సంవత్సరాల సంది కూడా ఎంత స్పీడ్ గా వెళ్ళిపోతుందో బడ్జెట్ లో గానీ మరి డెవలప్మెంట్ లో గానీ ఒక విజన్ తోటి ఇవాళ ప్రపంచంలో ఎక్కడ లేని విధంగా ఒక విజన్ డాక్యుమెంట్ 2047 తోటి దూసుకొని పోతుంది. దీన్ని ఖచ్చితంగా కేంద్ర బడ్జెట్ మనకు అవకాశంగా ఖచ్చితంగా దీన్ని అవకాశం ఇవ్వాలని కూడా నేను కోరుకుంటున్నాను మేడం. ఎందుకంటే మనం బడ్జెట్ పెట్టడము, మనం చూడటము, డిసప్పాయింట్ కావడం ప్రసాద్ జరుగుతుంది. ఇంకొకటి నేను ఏమంటున్నానంటే ఇక్కడ ఒక పాయింట్, నేను కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి కాకుండా కూడా ఇవాళ ఉద్యోగస్తుల మీద ట్యాక్స్ లేకుండా ఉంటే బాగుంటుందో అని నా అభిప్రాయం మేడం, వాస్తవానికి కూడా రోజా గారు. ఎందుకంటే నాకు చాలా మంది ఎంప్లాయీస్ చెప్తున్నారు ఒక చేతోటి ఇచ్చి ఇంకో చేతోటి తీసుకోవడం అనేది కూడా వాళ్ళకి పాపం జరుగుతుంది. ట్యాక్స్ తీసేయాలి మేడం. ఐఏఎస్ అటెండర్ నుంచి ఐఏఎస్ వరకు ఏ ప్రభుత్వ ఆఫీసర్లో వాళ్ళకి, ఎందుకంటే మనం వాళ్ళ సర్వీస్ చేస్తున్నారని మనమే అంటున్నాం. సర్వీస్ చేస్తున్న వాళ్ళకి మనం డబ్బులు ఇస్తున్నామని మనమే చెప్తున్నాము. వాళ్ళకి ఇచ్చే శాలరీ కంటే ట్యాక్స్ ఎక్కువ కడుతున్నారు. సో ఇట్లాంటి వాళ్ళ ట్యాక్స్ తీసేయాలని కూడా నేను ఎందుకంటే చాలా మనస్ఫూర్తిగా కోరుతున్నాను. ఎందుకంటే చాలా చోట్ల పాపం వాళ్ళకి వచ్చే శాలరీ కాను వాళ్ళకి కట్టేదానికి అసలు పోలికలు కూడా ఉండట్లే. అంటే అది ఖచ్చితంగా మనకు అవకాశం వాళ్ళకి రావాలని కూడా నేను మనస్ఫూర్తిగా కోరుతున్నా. అంటే అటెండర్ నుంచి ఐఏఎస్ ఆఫీసర్ ఎవరు కూడా ప్రభుత్వ ఉద్యోగాలకు ఎవరు కూడా అసలు
ఇన్కమ్ ట్యాక్స్ అనే వర్డే ఉండొద్దని కూడా నా వ్యక్తిగత అభిప్రాయం మేడం. ఇది చాలా ఇంపార్టెంట్. రైట్ అవసరం దీన్ని కూడా సుమోటో కూడా కోర్టు తీసుకోవాలని కూడా నేను ఈ రాజ్ న్యూస్ వేదిక నుంచి కూడా నేను కోరుతున్నాను మేడం రైట్ ఈ సందర్భంగా. ఎందుకంటే మనం ఎంతసేపటికి ఎంప్లాయీస్ లో వాళ్ళకి సర్వీస్ చేసి ఇచ్చిన డబ్బు నుంచి గుంజి మన ప్రభుత్వం ఏదో బాగు చేయడం కాకుండా వాళ్ళ సర్వీస్ ఇంకా ఇంట్రెస్ట్ చేయాలని కూడా వాళ్ళకి అనిపిస్తుంది. అవన్నీ కూడా దృష్టిలో పెట్టుకుంటారని కోరుకుంటున్నాను మేడం. రైట్ అండి.